రూ. 1000 కోట్ల పెట్టి యుద్ధ విమానం కొనాలా? 2000 కోట్ల పెట్టి అతిపెద్ద బాంబర్లు కొనాలా అని ఆలోచించాలా? లేదంటే అదే 1000 కోట్లు పెట్టి ఒక 100 కోట్ల డ్రోన్లు తయారు చేసి వాటన్నిటికీ మందుగుండు సామాగ్రి పెట్టి పక్క దేశం మీదకి వదిలిపెట్టడం బెటరా? ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. చీమల దండుల డ్రోన్ల దండుని పంపించి దాడులు చేస్తున్నటువంటి సంస్కృతి ఇజ్రాయెల్ మీద జరిగింది, పాలస్తీనా మీద జరిగింది, రష్యా మీద జరిగింది, ఉక్రెయిన్ మీద జరిగింది, మొన్న భారత్ మీద జరిగింది, పాకిస్తాన్ మీద జరిగింది. డ్రోన్లే ఇప్పుడు విధ్వంసకాలు అవుతున్నాయి. అయితే ఈ విధ్వంసకాలని అదుపు చేసేటటువంటి టెక్నాలజీలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవసరం అవుతుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి దీనికి సంబంధించినటువంటి రిస్ట్రిక్టెడ్ మెకానిజం వచ్చేటప్పటికి ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకంగా ఉండేటప్పటికి పెద్ద సమస్య అవుతుంది. దీనికి ముగింపు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. యుద్ధ విమానాలను ఆపచ్చు, యుద్ధానికి సంబంధించినటువంటి నౌకల్ని పేల్చేయచ్చు, కానీ ఈ సరికొత్తదైనటువంటి డ్రోన్ ప్రమాదపు ముగింపుకి ఎలాగ చేయాలి అన్న దాని మీద ఇప్పుడు కసరత్తులు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.